అంటే పోలీసులు ఏం చేస్తారంటే ఎవరినైనా అక్రమంగా నిర్బంధించడం అనేది వెరీ వెరీ కామన్. అది జగన్ ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా, పైన ఎవరున్నారనేది పక్కన పెడితే పోలీసు ఈ నేచర్ అనేది పోలేదు. సో వీళ్ళు అక్రమంగా నిర్బంధించడం, నెలల తరబడి వాళ్ళని వేధించడం అనేది వెరీ వెరీ కామన్. అట్లాంటప్పుడు ప్రశ్నించడంలో తప్పు లేదు. ఇక్కడ నానిది ఏమి నాకు తప్పు కనబడలా. ఆయన ఏందంటే నేనొచ్చినాక చూపిస్తాను అలాంటి బెదిరింపుడు కరెక్ట్ కాదు. కానీ ఆయన ఇలా నిర్బంధించడం కరెక్ట్ కాదని సీఐని ప్రశ్నించవచ్చు. పోలీసులు ఏం ప్రశ్నించకూడదా? పోలీసులు ఏమన్నా ప్రశ్నకి అబోవ్గా ఉంటారా? ఎవరైనా ఒక ఇల్లీగల్గా బిహేవ్ చేసినప్పుడు పోలీసులను ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా పౌరులకు ఉంటుంది. బొజ్జా తారకం ఎప్పుడో లాంగ్ బ్యాక్ బుక్ రాశాడు, పోలీసులు అరెస్ట్ చేస్తేనే ఒక పుస్తకం. హెచ్బిటి వాళ్ళు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేశారు. దాంట్లో క్లియర్గా పౌరులకు హక్కుల గురించి, పోలీస్ స్టేషన్లకు ఉండే పరిమితుల గురించి అన్నీ రాశారు. సో మేము కూడా అలాగా చాలాసార్లు పోలీసులను పోయి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి పౌర హక్కుల సంఘం తరఫున. ఎందుకంటే వీళ్ళని ఎత్తుకుపోయి చితగ్గొట్టేసేవాళ్ళు పోలీసులు చాలామందిని. అలాంటప్పుడు మేము పోయి మీరు ఎలా కొడతారు, మీకు కొట్టే హక్కు ఎవడిచ్చామని మేము ప్రశ్నించాం, ధర్నాలు చేసాం. అలాగా ఎవరైనా చేయొచ్చు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పౌరుడు, ఏదీ లేదనుకుందాం, పేర్ని నానైన వ్యక్తి ఒక సాధారణ పౌరుడు ఇంకొక సాధారణ పౌరుడిని తీసుకెళ్ళి అలాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెళ్ళి అడిగే హక్కు ఉంది. అడిగినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు? కాబట్టి ఇక్కడ పోలీసుల ఇదనేది ఏ ప్రభుత్వం ఉన్నా, ఇది చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనేది పక్కన పెడితే సేమ్ నాని కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతకంటే ఎక్కువే జగన్ ప్రభుత్వంలో కూడా చేశారు. అప్పుడు ఏమయ్యాడు ఈ నాని అనేది కూడా ప్రశ్న వస్తుంది మనకి. అక్కడే ప్రాబ్లం వెళ్తాం. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడే వీళ్ళకి డెమోక్రసీ, పౌరుల హక్కులు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వెళ్తే సేమ్ అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళకి కూడా అప్పుడే గుర్తొస్తాయి. వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తొస్తాయి. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు రావు. ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డికైనా వర్తిస్తుంది. రేవంత్ రెడ్డిని కూడా ఇలాగ అర్ధరాత్రి తీసుకుపోయి వేధించారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి అర్ధరాత్రి తీసుకెళ్తున్నట్టుగా విలేకరులని రకరకాల అర్ధరాత్రులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఈవెన్ చివరికి మహిళా విలేకరులను కూడా అలాగే తీసుకెళ్లారు కదా. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హరగోపాల్ వెళ్తూ ఒక మీటింగ్, ఒక టీవీలో డిస్కషన్ పెట్టినప్పుడు హరగోపాల్ ఇదే చెప్పారు, మీరు ఇప్పుడు అంతా బాగానే ఉంటారు, మీరు అధికారంలోకి వెళ్ళినాక మీకేం తేడా లేదు, అందుకే మేము రాజ్యం అని ఎందుకు అంటామంటే ఎవరు అధికారంలో ఉన్నా రాజ్య స్వభావం ఒకటి ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవుతారని హరగోపాల్ రేవంత్ రెడ్డితోనే చెప్పాడు. లేదు సార్ మేము చూడండి డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఏం చూపించారు? ఏం లేదు. కాబట్టి ఇది ఏంటంటే పోలీసు వ్యవస్థని ట్రాన్స్పరెన్సీగా మార్చకుండా పొలిటికల్ వెండెట్ట అంటే ప్రతిపక్షాలని వేధించడానికి కోసం పోలీసుల్ని వాడుకోవడం అనేది ఆపాలి ముందు. అప్పుడే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది. పోలీసుల వైపు నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది. మనకి ఇప్పుడు జైభీంలో కూడా ఏం చూపించాడు, వాళ్ళు ఎందుకు అంత చిత్రహింసలు పెట్టి ప్రజలను చంపుతున్నారంటే పొలిటికల్ ప్రెజర్ పోలీసుల మీద కూడా ఉంటుంది. సో ఫైనల్గా పోలీసులు కూడా టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. సో పొలిటీషియన్స్ కానీ కరెక్ట్గా ఉంటే పోలీసులు కూడా కరెక్ట్గా ఉంటారు. పోలీసులకు కూడా భయం భక్తి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వే వాళ్ళని హింసించరా, వాళ్ళని వేధించు, వాళ్ళని కేసులు పెట్టు, వాళ్ళని అక్రమంగా తీసుకొచ్చి కొట్టు అని వీళ్ళే చెప్తుంటే పోలీసులు ఏం చేస్తారు? కాబట్టి ఇది ఈ మేజర్గా ఈ సిస్టమ్ అంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్లో మార్పు రాకుండా కింది స్థాయిలో ఒక ఎస్ఐనో సిఐనో మనం బాధ్యులను చేసి తిట్టలేము. ఇక్కడ ఉంది పైనే కుళ్ళిపోయినప్పుడు కింద కుళ్ళిపోకపోవడం ఏముంటుంది? పైన ఈ పొలిటికల్ వ్యవస్థ అనేది ఏం మారలేదు. నేను గత 20-25 ఏళ్ళ నుంచి పర్సనల్గా నేను చూస్తున్న దగ్గరగా ఏమి మా టెక్నాలజీ వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ మిగతా చాలా మారాయి, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ మాత్రం మారలేదు. దానికి ప్రధాన కారణం పొలిటికల్ సిస్టమే. పోలీసులను అనలేం. పొలిటికల్ సిస్టమ్ కానీ డిసైడ్ అయితే మార్చాలని పెద్ద విషయం కాదు, మార్చచ్చు. కెమెరాలు కంపల్సరీ ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, కంప్లైంట్ ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కానీ ఉంటే ఖచ్చితంగా పోలీసుల్లో కూడా బాధ్యత పెరుగుతుంది. కానీ వీళ్ళే వాళ్ళని ప్రెజర్ చేసి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని అది చేయండి, ఇది చేయండి, ఈ సెక్షన్లు పెట్టండి అంటే పెట్టక తప్పదు. కాబట్టి రేపొద్దున వైసీపీ వాళ్ళు కూడా ఇదే చేస్తారు. అందువల్ల ఇది కాంప్లెక్స్ ఇష్యూ. ఒక సైడ్ తీసుకొని నాని తప్పు చేశాడా, నాని కరెక్ట్ అని సింప్లిఫై చెప్పలేము. ఎవరున్నా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి సిస్టంలో రావాలి. ఇప్పుడు నానికి బాధితుడుగా ఆయనకి ఇప్పుడు అర్థమైతే ఆయన రేపు అధికారంలోకి వచ్చిన వాళ్ళ పార్టీ ఎందుకంటే బెటర్గా ఏమన్నా ఉంటుందా
అనే దానికి ఆన్సర్ నాని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.